తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే చర్చించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. చోటప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీకి మంత్రిమండలి ఆమోదించింది. త్రిపులార్ దక్షిణ భాగం మార్గానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల అలైన్మెంట్ కు R&B రూపొందించిన 3 మార్గాలను పరిశీలించి పచ్చజెండా ఊపింది. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లలో డిసెంబర్ 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి $1 ట్రిలియన్, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో డాక్యుమెంట్ తయారు చేయనున్నారు. అన్ని శాఖలు, అన్ని విభాగాలు ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశించిన వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్ లో పొందుపరుస్తారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి ఆయోగ్ తో పాటు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్ట్నర్ గా వ్యవహరిస్తారు. కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల వృద్ధితో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దేశ ఎకానమీలో 10వ వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యంతో ఈ విజన్ రూపకల్పన చేయాలని కేబినెట్ అధికారులకు దిశానిర్దేశం చేసింది. దేశం మొత్తంలో 4 ట్రిలియన్లు ఉన్నాం. అమెరికా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 131 ట్రిలియన్లు మొత్తం ద్రవ్యోల్బణం ఉంటే అందుకు సంబంధించి అమెరికా ఒక్కటే దాదాపు 30 ట్రిలియన్స్ తోటి ఈ రోజు నెంబర్ 1 స్థానంలో. చైనా దాని తదుపరి 14 ట్రిలియన్స్ తోటి ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు భారతదేశం కూడా పోటీ పడే సందర్భంలో దానికి అనుగుణంగా తెలంగాణ గ్రోత్ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి 2047 విజన్ తీసుకొని అన్ని రంగాలు మంత్రిత్వ శాఖల ద్వారా వచ్చేటువంటి సమాచారం కావచ్చు, అప్గ్రేడేషన్స్ కావచ్చు, రెవెన్యూ సోర్సెస్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఇతరత్ర అన్ని రకాలుగా ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకొని $1 ట్రిలియన్ పోవాలనే టార్గెట్ పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి ఆలోచన, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కేబినెట్ ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. పాలసీలో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు కానుంది. తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో క్రీడా అభివృద్ధికి ప్రతి ఏడాది కలెక్టర్ల వద్ద ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో 10% కేటాయించాలని నిర్ణయించారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకు అవకాశం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది. క్రీడాకారులకు ప్రోత్సహించే విధంగా వారికి పారితోషికాలు ఇవ్వటం, అదే మాదిరిగా తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధికించి TSDF నుంచి ఖచ్చితంగా నిధుల్ని కూడా ఏర్పాటు చేసి క్రీడలకు ఒక మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం తీసుకోవటం. అదే మాదిరిగా జిల్లాల్లో క్రీడాభివృద్ధికి ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వారి దగ్గర ఉండేటువంటి క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్ లో CBF లో కూడా 10% నిధుల్ని స్పోర్ట్స్ కోసం వెచ్చించడం, ఈ పాలసీ కూడా తీసుకోవడం చాలా ఆనందదాయకం. ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెంచే విధంగా ఒక నిర్ణయం తీసుకోవడం ఇది ఒక శుభ పరిణామంగా నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ గడ్డ మీద కూడా స్పోర్ట్స్ పర్సన్స్ దేశానికే కాదు ఇంటర్నేషనల్ లో కూడా ఆడే స్థాయికి ఎదిగే విధంగా ఒక స్పోర్ట్స్ పాలసీని కేబినెట్ ఆమోదించడం అనేది నిజంగా కూడా గర్వంగా చెప్తా ఉన్నా. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే వ్యూహం ఖరారు చేయాలని కేబినెట్ లో అభిప్రాయం వ్యక్తమైంది. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి 3 నెలలకోసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ 3 నెలల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై ఈ ప్రత్యేక భేటీలో సమర్పించి చర్చిస్తారు. 3 నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గంతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఎలక్ట్రానిక్ విధానంలో
కేబినెట్ సమావేశాల నిర్వహణ కోసం ఈ కేబినెట్ విధానానికి మంత్రివర్గం ఆమోదించింది. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ కోసం ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడును సలహాదారుడిగా నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. మహబూబ్ నగర్ లో బాసర IIIT, హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, కరీంనగర్ లో శాతవాహన యూనివర్సిటీ లా కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభించేందుకు కేబినెట్ నిర్ణయించింది.